అధిక వడ్డీ ఇస్తామని ఎవరైనా మిమ్మల్ని ఆశ పెడుతున్నారా? తక్కువ ధరకు సరుకులు ఇస్తామని నమ్మబలుకుతున్నారా? అయితే అస్సలు నమ్మకండి. కాసులకు కక్కిర్తి పడ్డారో మీరు మోసపోయినట్లే. తాజాగా ఇలాంటి ఘరానా మోసం సత్యసాయి జిల్లాలో వెలుగులోకి వచ్చింది. జనాలను, వ్యాపారులను కేటుగాడు చాలా చాకచక్యంగా నమ్మించాడు, కోట్లను కాజేశాడు. ఘరానా కేటుగాడు అధిక వడ్డీ, తక్కువ ధరకే సరుకుల పేరుతో మోసం. 19 మంది నుంచి 2.5 కోట్లు వసూలు. ఆంధ్రప్రదేశ్లోని సత్యసాయి జిల్లాలో ఘరానా మోసం వెలుగు చూసింది. అధిక వడ్డీలు, తక్కువ ధరకే వస్తువులు ఇప్పిస్తాను అని ఓ వ్యక్తి జనాలకు ఏకంగా 2.5 కోట్లు టోకరా వేశాడు. అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం కప్పలకొండకు చెందిన బెస్తా ఓబిలేషు సత్యసాయి జిల్లా నల్లచెరువులో నివాసం ఉంటున్నాడు. ఇతను మహేశ్వర్ రెడ్డిగా పేరు మార్చుకుని ప్రజలను మోసగిస్తున్నాడు. ప్రజలకు అధిక వడ్డీ ఆశ చూపి గార్లదిన్నె మండల వ్యాప్తంగా 19 నుంచి 2.5 కోట్లు కాజేశాడు. నల్లచెరువు పట్టణంలో అద్దె ఇంట్లో ఉంటున్న బెస్తా ఓబిలేషు తాను చక్కెర, సిగరెట్ల డీలర్ని అని నమ్మించాడు. సోలాపూర్ షుగర్ ఫ్యాక్టరీ నుండి చక్కెరను తక్కువ ధరకు కొనుగోలు చేసి సరఫరా చేస్తామని నమ్మబలికాడు. అలాగే బెంగళూరులోని హోస్కోట సిగరెట్ల ఫ్యాక్టరీ నుంచి తక్కువ ధరకు సిగరెట్లు దిగుమతి చేసుకుంటామని ప్రచారం చేసుకున్నాడు. చక్కెర, సిగరెట్లను కదిరి, పుట్టపర్తి, కొత్త చెరువు పరిసర ప్రాంతాల్లో అమ్ముతామని వ్యాపారులను నమ్మించాడు. కొందరు వ్యాపారస్తులకు తక్కువ ధరకే సిగరెట్లు, చక్కెరను అమ్మి నమ్మకం కలిగించాడు. తమ చక్కెర, సిగరెట్ల వ్యాపారంలో పెట్టుబడి పెడితే అధిక వడ్డీలతో పాటు లాభాలు పొందవచ్చని ఓబులేసు నమ్మబలికాడు. ఓబులేసు మాటలు నమ్మిన జనం పెట్టుబడి కోసం అతనికి లక్షల్లో డబ్బులు ముట్టచెప్పారు. డబ్బులిచ్చిన వారికి అనుమానం రాకుండా ఓ రిజిస్టర్ ఏర్పాటు చేసి అందులో వివరాలను పొందుపరిచాడు. అయితే ఎవరైనా గట్టిగా మాట్లాడితే లాభాలు వచ్చాయంటూ కొంత నగదు ముట్టచెప్పి మరికొందరికి ఆశలు కల్పించేవాడు. ఆ జనాల దగ్గర మళ్లీ వసూలు చేసి ఆ సొమ్ముతో గోవాకు వెళ్లి క్యాసినో ఆడుతూ జల్సాలు చేసేవాడు. అయితే ఓబులేసు మాటలతో అధిక వడ్డీకి ఆశపడి నీలకంఠారెడ్డి అనే వ్యక్తి 90 లక్షలు అప్పుగా ఇచ్చాడు. డబ్బు తీసుకుని వడ్డీ చెల్లించకపోవడంతో నీలకంఠారెడ్డి నిలదీయగా మోసం బయటపడింది. బాధితుడు నీలకంఠారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఓబులేసుపై నల్లచెరువు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పోలీసులు ఎంతో శ్రమించి ఎట్టకేలకు చిన్న ఓబులేసును అరెస్ట్ చేశారు. బెస్తా ఓబులేసుపై రాయలసీమ జిల్లాలతో పాటు ఉభయ గోదావరి జిల్లాల్లోనూ 24 కేసులు నమోదైనట్లు కదిరి డీఎస్పీ శ్రీలత వెల్లడించారు. నిందితుడు తక్కువ ధరలకు సరుకులు ఇప్పిస్తానంటూ 19 మంది నుంచి 2.5 కోట్ల రూపాయలు అప్పుగా తీసుకుని మోసగించినట్లు తెలిపారు. మన కదిరి రూరల్ సర్కిల్ లిమిట్స్లోని నల్లచెరువు పోలీస్ స్టేషన్ నందు నీలకంఠారెడ్డి అనే అతని కంప్లైంట్ మేరకి కేసు నమోదు చేయడం జరిగింది. ఈ కేసులో అంటే ఇది ప్రైమర్లీ చీటింగ్ కేసు. కంప్లైంట్ నీలకంఠారెడ్డి దఫదఫాలుగా ఇతనికి మొత్తము అక్యూజ్డ్కి 90 లక్షలు, అతనితో పాటు మిగిలిన 18 మెంబర్స్ మొత్తం కలిపి 2,26,34,450 రూపాయలు ఇతనికి ఇవ్వడం జరిగింది. ఇతనితో పాటు మెయిన్ అక్యూజ్డ్ బెస్తా ఓబులేషు, ఇతను ఊరికి ఒక్కొక్క పేరు పెట్టుకొని సర్వై అవుతుంటాడు. ఒరిజినల్ నేమ్ బెస్తా ఓబులేషు, నేటివ్ ఆఫ్ కప్పలకొండ గ్రామం, గార్లదిన్నె మండలం, అనంతపూర్ జిల్లా. ఇతను ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్క పేరుతో అలియాస్ బెస్తా ఓబులేష్, అలియాస్ మహేశ్వర్ రెడ్డి, మనోహర్ రెడ్డి, ఛత్రపతి, సుబ్రహ్మణ్యం శెట్టి, ఇలా పలు రకాల పేర్లతో ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్క పేరుతో చలామణి అవుతుంటాడు. మనకి నల్లచెరువు లిమిట్స్లో మహేశ్వర్ రెడ్డి అనే పేరుతో ఇక్కడ ఇతను వచ్చి ఇతను ఏమో ఏంటంటే జనరల్గా మనకి హైవే పైన కొంచెం బాగా వెల్ సెటిల్డ్ ఉన్న ఏరియాస్, ఎక్కడైతే పబ్లిక్ దగ్గర మనీ ఫ్లోటింగ్ బాగుంది అని ఒక ఏరియాస్ని ఐడెంటిఫై చేసుకొని ఆ ఏరియాలో లోకల్లో ఒక పర్సన్ ద్వారా ఒక రూమ్ కానీ ఒక వెహికల్ కానీ, ఇతనికి ఎక్కడ కూడా సొంతంగా ఒక ఐడెంటిటీ ప్రూఫ్ అనేది లేదు, ఆధార్ కార్డు అని మరి ఏ ఇతర ఐడెంటిటీ ప్రూఫ్ లేదు. ఆ ఊరికి చేరిన తర్వాత ఊరిలో ఒక మనిషి ద్వారా ఇటువంటి నకిలీ వస్తువులన్నీ వేసుకొని తను బాగా కాస్ట్లీ లైఫ్ లీడ్ చేస్తున్నాడని, తన దగ్గర బాగా డబ్బులు ఉంది, బిజినెస్ చేస్తున్నాడని అతని లోకల్ పర్సన్ ద్వారా మిగిలిన పబ్లిక్ అందరినీ లోపరుచుకొని వాళ్ళ దగ్గర నుండి పెద్ద పెద్ద మొత్తాల్లో డబ్బులు తీసుకుంటున్నాడు. గతంలో కూడా ఇతని పైన సేమ్ చీటింగ్ కేసెస్ అనంతపురం, కర్నూలు, కడప,
గోదావరి ఉభయ గోదావరి జిల్లాలో దాదాపు 24 కేసెస్ ఉన్నాయి ఇతని పైన. నిందితుడు ఓబులేసును అదుపులోకి తీసుకున్న పోలీసులు అతని దగ్గర గల నకిలీ బంగారు వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం రిమాండ్కు తరలించారు.